అసలు మధ్యాహ్న సెలవులు ఎందుకు ఇస్తారో తెలుసా? మధ్యాహ్నం నుండి ఇంటికి వెళ్ళిపోయేదానికి. ఎండలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి మధ్యాహ్న సెలవులు ఇస్తారు. ఎండలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి మధ్యాహ్నం సెలవులు ఇస్తున్నారు. అప్పుడు చలి ఎక్కువైనప్పుడు మాత్రం ఎందుకు ఉదయం సెలవులు లేదు? ఈసారి డిఈఓ సార్ వస్తే చెప్తానులే, మా పిల్లకాయలకి ఉదయం సెలవులు కూడా కావాలంట అని చెప్తానులే. సరే సార్. నడుము నుంచేస్తాను. మూసుకొని ఎండాకాలం ఏం చేయాలో చెప్తాను వినండి. సరే సార్. ఎండలు ఎక్కువ కాయడం వల్ల బాడీ డీహైడ్రేషన్ అయిపోతుంది. డీహైడ్రేషన్ అంటే తెలుసా? తెలుసు సార్. ఏంది? ఏబిసిడీలలో డీకొచ్చి హైడ్రేషన్. శరీరంలో నీటి శాతం తగ్గిపోయేదని డీహైడ్రేషన్ అంటారు. కాబట్టి నిరంతరం నీరు తాగుతానే ఉండాలా. ఇది వచ్చిందంటే పోసుకో, దానికి మించిన పనే ఉంటది. సార్ని చంపేస్తారా? రేయ్, ఈ ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. నీళ్ళు ఎక్కువగా తాగాలి. ఎండలో ఎక్కువ తిరగకూడదు. ఈతకని చెప్పి బాయిలకి చెరువులకి పోకూడదు. ఒకవేళ పోతే ఈత తెలిసిన పెద్దోళ్ళని తీసుకుని పోవాలా. సాయంత్రం ఎండ మొత్తం తగ్గిన తర్వాత ఆడుకోవాలి. సరే సార్. 24 గంటల ఫోన్లు చూస్తూ ఉండకూడదు.